మీ ఎమోషన్స్ మీద మీకు నియంత్రణ రాగానే, మీ ఎమోషన్స్ ని మీరు జయించడం మొదలు పెట్టగానే మీ ఫ్రీక్వెన్సీస్ అనేవి హై వైబ్రేషన్ కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీరు హై వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ కి కనెక్ట్ అయిపోతారో అప్పుడు మీకు తెలియకుండానే యూనివర్స్ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదో తెలియని శక్తి మీలో పనిచేస్తూ ఉంటుంది. ఏ సమయంలో చూసినా మీరు ధైర్యంగానే ఉండగలుగుతారు. మీ వైబ్రేషన్ లెవెల్స్ అనేవి నార్మల్ పర్సన్స్ తో మ్యాచ్ అవ్వకుండా కొంచెం ఉన్నతంగా ఆలోచించడం అనేది మొదలు పెడతారు. క్షమాపణ గుణం అనేది పెరుగుతుంది. ఇలాంటి చేంజెస్ అన్ని మీ లైఫ్ లో వస్తూ ఉంటాయి మీరు హై వైబ్రేషన్ కి చేరగానే. అట్ ద సేమ్ టైం మీరు ఆ వైబ్రేషన్ లో ఉన్నప్పుడు మీకు 5 ఎలిమెంట్స్ అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఈ 5 ఎలిమెంట్స్ యొక్క పవర్ కూడా మీలో చాలా ఎక్కువగా పెరగడం అనేది మొదలవుతుంది. యూనివర్స్ కనెక్షన్ తర్వాత అవి కూడా మీకు ఎప్పుడు ఫేవర్ గా పనిచేస్తూ ఉంటాయి. మీ మేనిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది. అయితే మీరు హై వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళగానే మీకు మరొక ఎనర్జీస్, హైయర్ ఎనర్జీస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అవే ఏంజల్స్ ఎనర్జీస్. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీస్ అనేవి పెరుగుతాయో అప్పటి నుంచి కొన్ని సంకేతాలు మీకు కనిపించడం జరుగుతుంది. మీకు ఇప్పటికే తెలుసు 1111 నెంబర్, 555 నెంబర్, 222 నెంబర్, ఇలా డిఫరెంట్ నెంబర్స్ మీకు కనిపించడం మొదలవుతుంది యూనివర్స్ కనెక్షన్ తర్వాత. అలా మొదలైందంటే దాని అర్థం మీరు ఏంజల్స్ యొక్క ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేస్తున్నారు అని, మీ ఫ్రీక్వెన్సీస్ అనేవి కొంచెం హైకి వెళ్ళాయి అని అర్థం. ఎవరిలో అయితే వాళ్ళని వాళ్ళు జయించుకుని ఎమోషన్స్ నియంత్రణ అనేది వచ్చేస్తుందో వాళ్ళలో ఉండే వైబ్రేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ కే ఏంజల్స్ అనేవి అట్రాక్ట్ అవ్వి అవి మీకు సహాయం చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఏంజల్స్ మీకు హెల్ప్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏంజల్స్ ని మీరు రిక్వెస్ట్ చేయాలి, హెల్ప్ అడగాలి. కొన్నిసార్లు మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ మన చేతుల్లో లేని కొన్ని పనులు, మన కంట్రోల్లో లేని కొన్ని పనులు అవి జరిగితే బాగుండు అని అనుకుని కూడా ఏం చేయలేక వదిలేస్తూ ఉంటాము. అటువంటి పనులకి మీరు సహాయాన్ని కోరుతూ మీ ఎనర్జీకి ఏంజల్స్ ఎలాగో అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ముఖ్యంగా 1111 నెంబర్ కనిపించే వాళ్ళు, 555 నెంబర్ కనిపించే వాళ్ళు ఏంజల్ ప్రేయర్ కనుక నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా హాఫ్ అన్ అవర్ అబోవ్ చేశారు అంటే ముందు ఎప్పుడూ లేనన్ని మిరాకిల్స్ ని మీ లైఫ్ లో చూడగలుగుతారు. తెలుగులో ఇంతవరకు ఎవరు గైడ్ చేయండి నాన్ స్టాప్ 1 అవర్ ఏంజల్ ప్రేయర్ ఫస్ట్ టైం నేనే గైడ్ చేస్తున్నాను. ఈ క్లాస్ సండే మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యి 5 వరకు ఉంటుంది. ఈ క్లాస్ లో ఏంజల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాన్ స్టాప్ కంటిన్యూస్ ప్రేయర్ 1 అవర్ ఉండబోతుంది. అది కూడా హై వైబ్రేషన్ కనెక్షన్ తో, హై వైబ్రేషన్ మ్యూజిక్ తో. ఈ ప్రేయర్ అనేది ఎవరెవరికి హెల్ప్ అవుతుంది అంటే జాబ్ రాని వాళ్ళ కోసము, జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, బిజినెస్ సక్సెస్ కోసము, కొత్త బిగినింగ్స్ ఏమైనా స్టార్ట్ చేయాలి ప్రాజెక్ట్స్ అని అనుకునే వాళ్ళకి, అవకాశాలు కొత్తవి రిసీవ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి, అలాగే ఏదైనా మీరు అచీవ్ చేయడానికి రెడీగా ఉండి దానికి ఎఫర్ట్స్ పెడుతూ స్పోర్ట్స్ లో కానీ లేదా ఇంకా వేరే ఏవైనా అలాంటి వాళ్ళకి ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ప్రేయర్ అనేది ఉపయోగపడుతుంది. అది కూడా ఎర్లీ మార్నింగ్ సమయంలో ఈ క్లాస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అటెండ్ అవ్వాలి అని ప్రయత్నించినా గానీ అందరి వల్ల కాకపోవచ్చు. కొంచెం దృఢమైన సంకల్పం ఉండాలి. కాబట్టి యూనివర్స్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రేయర్ కనెక్ట్ అవడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడు అటెండ్ అయ్యి ఉండరు, ఫస్ట్ టైం నేను గైడ్ చేస్తున్నాను కాబట్టి ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోండి. ఆఫ్టర్ ప్రేయర్, బిఫోర్ ప్రేయర్ గా మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకోండి. ఈ క్లాస్ కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ కావాలి అన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. సండే మార్నింగ్ ఈ క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 3:30 నుంచి 5 వరకు ఉంటుంది. నాన్ స్టాప్ ప్రేయర్ కాబట్టి దానికి తగ్గట్లుగా మీ మైండ్ ని అలాగే మిమ్మల్ని మీరు రెడీ చేసుకుని వచ్చేయండి. రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. మన ఛానల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ని షేర్ చేస్తూ వీడియోస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.